సికింద్రాబాద్ గణేష్ చతుర్థిని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆలయంలో ఏర్పాట్లపై పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనకు గణనాథుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తెలంగాణలోని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మండపంలో వచ్చిన భక్తులకు విజ్ఞప్తి దయచేసి ముందు బరువుకు ఉండాలి. దర్శనమైన భక్తులకు శివాలయం అమ్మవారి ముందు కూర్చున్న భక్తుల విజ్ఞప్తి श्रीकृष्णाय नमः। शुभार्पणदामने मुहूर्ते अत्र पृथिव्यां जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे सुभागे ईशेषवादित्यं प्रदेशे देवदेवामेतानि हवेक्षुरे एतावन्तो वै देवानागच्छताः देवास्मै धवान्वे सुन्दे तयेन मनस्सुन्दे राज्याय देवसुप्रदाता भवति गजानंद महाराज की नारायणो हरिः समानस्य एवं वस्त्राणि वेवदावदादैवालच्छावन्तवाहदुर्गाः आदरितमनुदानस्य मित्रागुणास्तेते वेदान् प्रजावान् पशुमान् भवति ॐ एवं वस्त्राणि वेवदावदादैवालच्छावन्तवाहदुर्गाः చతుర్థి శుభాకాంక్షలు. ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ రోజు మన హైదరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గణేష్ టెంపుల్ 200 సంవత్సరం గల చరిత్ర గల టెంపుల్. ఈ రోజు ఈ టెంపుల్ లో అన్ని విధంగా ఈఓ గారు, చైర్మన్ అరవింద్ గారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా అన్ని పోలీసు వాళ్ళు చూసుకొని ఇక్కడ అన్ని బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుభిక్షంగా, సంతోషంగా, అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి బాటల నడవాలని వారిని దర్శించుకొని వారిని ఆశీర్వాదం కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషం కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీ పడే విధంగా నడపాలని చూస్తున్నారు. వారికి కూడా గణేశుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలన్నీ కాన్స్టిట్యున్సీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా మారాలని ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క ఆలయం ఏర్పాట్లలో ఈఓ గారు,
చైర్మన్ గారు సభ్యులందరూ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారు ఇన్ని రోజుల నుంచి మంచిగా ఏర్పాటు చేసిన వాళ్ళకు హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు. గౌరవ మంత్రి వారిలు కొండా సురేఖ గారు కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క టెంపుల్ కి నిధులు కేటాయించడం, అన్ని విధాల ఏర్పాటు కూడా వారు కూడా ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకోవడం, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అన్ని విధంగా మీడియా మిత్రులకు కూడా మేలు జరగాలి, మన దేశానికి మేలు జరగాలని మనసారా ప్రార్థించడం జరిగింది. థ్యాంక్ యూ.